ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ఆవనికంపై ఇప్పుడు ఒకే వార్త దావానలాగా వ్యాపిస్తుంది. అదే ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె హెచ్చరిక. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పే రి రివిజన్ కమిషన్ నివేదిక అమలుపై ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి నిరసిస్తూ ఉద్యోగ సంఘాలు మునుపెన్నడూ లేని విధంగా ఐక్యంగా పోరాడడానికి సిద్ధమయ్యారు. పీఆర్సీ ఇవ్వకపోతే సేవలన్నీ ఆపేస్తామంటూ ఉద్యోగులు ఇచ్చిన అల్టిమేట్ ఇప్పుడు ప్రభుత్వానికి పెను సవాల్గా మారింది. ఇది కేవలం ఆర్థికపరమైన డిమాండ్ మాత్రమే కాదు, రాబోయే ఎన్నికల ఫలితాలను తలకిందులు చేయగల ఒక రాజకీయ అస్త్రంగా కూడా మారుతుంది. ఉద్యోగుల ఆగ్రహం ఏ స్థాయిలో ఉందంటే వారు ఇప్పుడు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. సచివాలయ ఉద్యోగుల నుండి మొదలుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది వరకు అందరూ ఏకతాటిపైకి రావడం గమనార్హం. ప్రభుత్వ యంత్రాంగానికి వెన్నుముక లాంటి ఉద్యోగులు విధులను బహిష్కరిస్తే రాష్ట్ర పరిపాలన స్తంభించకపోవడం ఖాయం. ఆసుపత్రులు, రవాణా, విద్య మరియు రెవెన్యూ వంటి కీలక రంగాలకు కుప్పకూలే ప్రమాదం ఉంది. గతంలో అనేకసార్లు చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసిందని, ఇప్పుడు తమ సహనం నశించిందని ఉద్యోగ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. కొత్త పీఆర్సీ అమలు చేయకుండా కేవలం హామీలతో సరిపెట్టాలని చూస్తే అది ప్రభుత్వానికే చేటు చేస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి మధ్యంతర భృతి ప్రకటించకుండా పాత బకాయిలను కూడా చెల్లించకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని దారితీసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తీసుకున్న సమ్మె నిర్ణయం ప్రభుత్వానికి ఊపిరి ఆడని పరిస్థితి కల్పిస్తుంది. రాజకీయ కోణంలో చూస్తే ఉద్యోగుల మద్దతు కోల్పోవడం ఏ ప్రభుత్వానికైనా ఆత్మహత్య సదృశమే అవుతుంది. లక్షలాది మంది ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కలిసి ఒక భారీ కుట్ర బ్యాంకుగా మారుతారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఉద్యోగులు కనుక ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తే అది రాబోయే ఎన్నికలలో అధికార పార్టీకి భారీ షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉద్యోగులు మద్దతుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వానికి ఇది కేవలం ఒక పరిపాలనాపరమైన సమస్య మాత్రమే కాదు, మనుగడకు సంబంధించిన ప్రశ్నగా మారుతుంది. ఉద్యోగుల సేవలు నిలిచిపోతే సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారని, తద్వారా ప్రజా వ్యతిరేకత కూడా పెరుగుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవి, వారు చాలా కాలంగా వేసి చూశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులను సాగుగా చూపిస్తూ ఉద్యోగ హక్కులను కాలరాయడం సరికాదని వారు సూచిస్తున్నారు. సేవలు ఆపేస్తే అన్న హెచ్చరిక వెనుక ఉన్న బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం మొండిగా వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాలన్నీ మూతపడి జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. పెన్షనర్లు కూడా తమ మద్దతును ఉద్యోగులు ప్రకటించడంతో ఈ ఉద్యమం మరింత బలోపేతం అయ్యింది. రాబోయే కొద్ది రోజుల్లో అత్యంత కీలకంగా మారుతాయి. ప్రభుత్వం దిగి వచ్చి చర్యలు జరిపి పీఆర్సీ విషయంలో స్పష్టమైన ప్రకటన చేస్తుందా, లేక ఉద్యోగుల ఆగ్రహానికి బలి అవుతుందా అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఉద్యోగులు ఇచ్చిన ఈ షాక్ నుండి ప్రభుత్వం కోలుకోవాలంటే తక్షణమే కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో పాలనా యంత్రాంగం నిలిచిపోవడంతో పాటు రాజకీయంగా కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ పరిణామాలు రాష్ట్ర భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తాయో వేచి చూడాలి.